హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను. ఈ 30 రోజులు కూడా చాలా విలువైనవి. ప్రతిరోజు కూడా మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. ఇంగ్లీష్కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోంచి భయం అనే దాన్ని తీసేయండి. కొంచెం ఫోకస్ పెడితే ఇంగ్లీష్లో మంచి స్కోర్ అయితే ఈజీగా వస్తుంది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే మన చేతిలో 30 రోజులు కూడా లేవు. 25 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్‌కు సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద నేను గతంలో మీతో ఆల్రెడీ మాట్లాడాను. నేను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించి ఒక సెపరేట్ వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన మాక్ టెస్ట్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాము. ఈ మాక్ టెస్ట్‌లో 30 క్వెషన్స్ ఉన్నాయి. ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్‌లో ఉన్న ఒక మాక్ టెస్ట్. అయితే నేనెప్పుడు చెప్తూ ఉంటాను. మనకి ప్యాసేజ్ అనేది కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ అనేది చాలా పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఉదాహరణకి మీరు ఈ పారాగ్రాఫ్ చూడండి. దాదాపు ఇక్కడ మొదలైన పారాగ్రాఫ్ చూడండి ఎంత పెద్దది ఇచ్చాడో. ఎప్పుడైనా మీకు ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్‌లోంచి ఏంటంటే భయాన్ని తీసేయండి. అయితే మాక్సిమం కేసెస్‌లో మీరు పారాగ్రాఫ్‌తో స్టార్ట్ చేయకండి. ఎందుకంటే టైం అనేది చాలా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, పారాగ్రాఫ్‌ని పక్కన పెట్టి మిగిలిన సెక్షన్స్‌ని ముందైతే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మీకో విషయం చెప్తాను. పారాగ్రాఫ్‌లోంచి వచ్చిన క్వెషన్స్‌లో 50% క్వెషన్స్ మీరు ప్యాసేజ్ చదవకుండా ఆన్సర్ చెయ్యొచ్చు. ఉదాహరణకి క్వెషన్ నంబర్ 5 పారాగ్రాఫ్ చదవకుండా కూడా ఆన్సర్ చేయగలము. ఎందుకో తెలుసా? వీళ్ళిక్కడ అడిగిందేంటంటే ఒక ఇడియమ్ అడిగారు. మన ఇంగ్లీష్ వొకాబులరీలో కొన్ని ఇడియమ్స్ ఉంటాయి కదా! డాంగ్లింగ్ ద క్యారెట్ అంటే ఏంటంటే, అవతల వాళ్ళ అవసరాన్ని మనం ఆశగా చూపించి, అంటే అవతల వాళ్ళకు ఒక ఆశ కలిగించి, వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని, మన పని జరిగేలా చూడ్డం అనమాట. అర్థమవుతోందా? అంటే మన పని జరగడానికి అవతల వాళ్ళకు ఏదో ఒక ఎర వేయడం అంటాను చూసారా? అట్రాక్ట్ చేయడం అన్నమాట. సో, దానికి సంబంధించి ఉన్న ఇడియమే డాంగ్లింగ్ ద క్యారెట్. ఇది నేను ఇడియమ్స్ క్లాస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. అవతల వాళ్ళకు ఒక ఆశ కలిగించి అట్రాక్ట్ చేయడం. ఇదిగో ల్యూరింగ్ అన్నాడు. సో, ల్యూరింగ్ అంటే ఏంటంటే అట్రాక్ట్ చేయడం అన్నమాట. ఆకర్షించడం. సో, డాంగ్లింగ్ ద క్యారెట్ అంటే అవతల వాళ్ళకు అట్రాక్షన్‌ని కలిగించడం. ల్యూరింగ్ అన్నా కూడా అట్రాక్షన్‌ని కలిగించడం. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎక్కడైనా కూడా మనం కష్టపడ్డామా అంటే ఎక్కడ కష్టపడలేదు. జస్ట్ ఏంటంటే ఆ ఇడియమ్ చూసాము. ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు తర్వాత ఏమడిగారంటే పారాగ్రాఫ్‌కు సంబంధించి మళ్ళీ కొన్ని వొకాబులరీ అడిగారు. సో, వొకాబులరీ ఆన్సర్ చేయడానికి మనం పారాగ్రాఫ్ మొత్తం చదవాల్సినంత అవసరం లేదు. ఇన్‌స్ట్రుమెంటల్. జనరల్‌గా ఇన్‌స్ట్రుమెంటల్ అంటే మీనింగ్ ఎలా వస్తుందంటే చాలా ముఖ్యమైన, ఇంపార్టెంట్ అన్న మీనింగ్ వస్తుంది. అయినా కూడా ఒక్కసారి పారాగ్రాఫ్‌లో ఇన్‌స్ట్రుమెంటల్ అన్న వర్డ్ ఎలా వాడారో చూడాలి. ఎందుకంటే వొకాబులరీకి జనరల్ మీనింగ్స్ సెపరేట్‌గా ఉంటాయి. సిట్యుయేషన్ తగ్గట్టు మీనింగ్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఈ సెంటెన్స్ చూడండి. క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ ప్రొబాబ్లీ వన్ సింగిల్ నేచురల్ రిసోర్స్ దట్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రొడ్యూసింగ్ మెనీ కాన్ఫ్లిక్ట్స్. చాలా దేశాల మధ్యన గొడవ జరగడానికి ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇన్స్ట్రుమెంటల్ అన్నారు. అంటే ఏంటి? దేశాల మధ్యన గొడవలు జరగడానికి క్రూడ్ ఆయిల్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ అంటే మెయిన్ కారణం అన్నమాట. చాలా దేశాల మధ్యన గొడవలు జరగడానికి క్రూడ్ ఆయిల్ అనేది ఒక మెయిన్ కారణంగా మారింది అన్నాడు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌లో చెప్పండి మరి కారణం ఎక్కడుంది? రెస్పాన్సిబుల్. చూసారా? నార్మల్‌గా చెప్పాలంటే ఇన్‌స్ట్రుమెంటల్ అంటే ఇంపార్టెంట్ అని. కానీ ఆ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే దేశాల మధ్యన గొడవ జరగడానికి క్రూడ్ ఆయిల్ అనేది ఒక రెస్పాన్సిబుల్‌గా మారింది అంటున్నాడు. ఓకే. ఇక తర్వాత క్వెషన్ నంబర్ 7 ఎబిరెంట్ అన్నాడు. మామూలుగా చెప్పాలంటే ఎబిరేషన్ అంటే దారి మళ్ళడం. అంటే నార్మల్‌గా కాకుండా కొంచెం అబ్‌నార్మల్‌గా ఉండడం. సెకండ్ ఆప్షన్‌లో అబ్‌నార్మల్ ఉంది. అయినా కూడా కంగారు పడకూడదు. పారాగ్రాఫ్ ఏమిచ్చాడో చూద్దాం. ఎబిరెంట్ అన్నది ఎలా వాడారో ఒక సెంటెన్స్‌లో చూద్దాం. ఇదిగోండి. ఎబిరెంట్ అనేది ఇక్కడుంది. ఎక్కడుందంటే ఈ సెంటెన్స్ చూడండి ఇక్కడి నుంచి చదువుదాం మనం. ఆల్సో కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఫ్యాక్ట్ దట్ ఎ ఫ్యూ నేషన్స్ దేర్ సైలెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎనీ సీరియస్ యాక్షన్ లుక్ ఆల్ ద మోర్ ఎబెరెంట్ అన్నారు.
సో వీళ్ళు ఏమన్నారంటే ఎనీ సీరియస్ యాక్షన్ లుక్ ఆల్ ద మోర్ ఎబిరెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎబిరెంట్గా ఉండడం అంటే ఏంటంటే నార్మల్గా కాకుండా కొంచెం భిన్నంగా ఉండడం. అది మీకు వొకాబులరీ క్లాసెస్లో నేనే చాలాసార్లు చెప్పాను. ఎబిరేషన్ అంటే కొంచెం భిన్నంగా ఉండడం అనమాట. అబ్నార్మల్ అని రాసుకోవచ్చు. అబ్నార్మల్ అని రాసుకోవచ్చు. ఇక సింపుల్గా చెప్పాలంటే పుష్డ్ అంటే ముందుకు తొయ్యడం. కానీ సెంటెన్స్ బట్టి మారిపోతుంది వొకాబులరీ యొక్క మీనింగ్. మరి పుష్డ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాము. ఈ పారాగ్రాఫ్‌లో పుష్డ్ ఎక్కడుంది? అదిగోండి. ఒకసారి పుష్డ్‌కి సంబంధించిన సెంటెన్స్ కానీ మనం చదివితే ఏమన్నారంటే, యాస్ దే నో దట్ ఫర్దర్ ద ఆయిల్ ప్రైజెస్ గెట్ పుష్డ్, ద మోర్ ద గ్లోబ్ వుడ్ బికమ్ అట్రాక్టెడ్ అండ్ రెడీ ఫర్ ఆల్టర్‌నేటివ్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఫ్యూయల్. చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ముందు ముందు ఆయిల్ ప్రైజెస్ గెట్ పుష్డ్. ఇదేంటి? మరి ఈ సెంటెన్స్ ప్రకారం ఆయిల్ ప్రైజెస్‌ని పుష్ చేయడం అంటే ఏంటి? సో, ఈ సెంటెన్స్ ప్రకారం ఆయిల్ ప్రైజెస్‌ని పుష్ చేయడం అంటే ఏంటంటే, ఆయిల్ ప్రైజెస్‌ని ఇంక్రీజ్ చేయడం అన్న మీనింగొస్తుంది. పెంచడం అన్న మీనింగొస్తుంది. పుషింగ్ అంటే ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే పెంచడం, ఇంక్రీజ్ అన్న మీనింగొస్తుంది. చూసారా? సో, వొకాబులరీకి ఏంటంటే సెంటెన్స్ బట్టి మీనింగ్ మారిపోతుంది. క్వెషన్ నంబర్ 9 ఏమన్నారంటే ప్రోయాక్టివ్ అన్నారు. నేను మీకు చెప్తాను యాక్చువల్‌గా ప్రోయాక్టివ్ అన్న వొకాబులరీకి మీనింగ్ ఏంటంటే, ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా కూడా ధైర్యంగా, బలంగా మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే ప్రోయాక్టివ్ అంటాం. కానీ ఇక్కడ సెంటెన్స్‌లో మళ్ళీ మీనింగ్ మారిపోయే అవకాశం ఉంటుంది. మరి సెంటెన్స్‌లో ప్రోయాక్టివ్ అనేది ఎలా వాడారో ఒకసారి మనం కానీ సెంటెన్స్‌లో అంటే పారాగ్రాఫ్‌లో ప్రోయాక్టివ్ అనేది ఎలా వాడారో చూసుకుంటే, వైల్ ఏ ప్రోయాక్టివ్ యాక్షన్ ఫ్రమ్ ద మైటీ అండ్ పవర్ఫుల్ కెన్ బ్రింగ్ ఇన్ ఎ హ్యూజ్ రెస్పైట్. ఇక్కడ ప్రోయాక్టివ్ యాక్షన్ అంటే ఏంటంటే మీనింగ్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ యాక్షన్ అన్న మీనింగ్ వస్తుంది. సో ప్రోయాక్టివ్ అంటే ఏంటంటే బలమైన స్ట్రాంగ్ యాక్షన్ అని రావాలి. కా వాళ్ళు ఇప్పుడు ఏమడిగారు? ఆపోజిట్ అడిగారు. యాంటోనిమ్ అడిగారు. మీరు చూసారా? వాళ్ళు ఇప్పుడు ఏమడిగారు? ఆపోజిట్ అడిగారు. అంటే స్ట్రాంగ్‌కి ఆపోజిట్ ఏంటో చెప్పండి? చాలా వీక్. దాన్నే మనం ఏమంటామంటే డార్మెంట్ అంటాము. డార్మెంట్ అంటాము. డార్మెంట్ అంటే ఏంటంటే ఇన్‌యాక్టివ్ అనమాట. డల్ అని చెప్పొచ్చు. సో, ప్రోయాక్టివ్ అంటే చాలా స్ట్రాంగ్ అంటాము. మరి డార్మెంట్ అంటే ఏంటంటే చాలా వీక్ అంటాం. ఏమంటాం? చాలా వీక్ లేదా చాలా డల్. ఇంకా గ్లీ అన్న వొకాబులరీకి యాంటోనిమ్ అడిగారు. యాంటోనిమ్ తెలియాలంటే మీనింగ్ తెలియాలి. గ్లీ అంటే యాక్చువల్‌గా ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. దానికి ఆపోజిట్ ఏంటంటే సాడ్‌గా ఫీల్ అవ్వడం. అదేంటంటే డిసప్పాయింట్‌మెంట్. అదేంటంటే డిసప్పాయింట్‌మెంట్. చూసారా? పారాగ్రాఫ్‌లోంచి మొత్తంగా చెప్పాలంటే 10 క్వెషన్స్ అడిగారు. కానీ అందులో మనం దాదాపుగా 6 క్వెషన్స్ వితౌట్ రీడింగ్ ద పారాగ్రాఫ్ మనం ఆన్సర్ చేయగలిగామా లేదా చెప్పండి? జస్ట్ మనకి వొకాబులరీ నాలెడ్జ్ ఉండడం వల్ల పారాగ్రాఫ్‌కి సంబంధించి వాళ్ళు అడిగిన 10 క్వెషన్స్‌లో 6 క్వెషన్స్ మనం ఆన్సర్ చేయగలిగాం. ఏది? అసలు పారాగ్రాఫ్ చదవకుండా. ఇంకొక 4 క్వెషన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 4 క్వెషన్స్ చేయాలంటే పారాగ్రాఫ్ అయితే ఖచ్చితంగా చదవాలి. పారాగ్రాఫ్‌ని అర్థం చేసుకోవాలి. అయితే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే పారాగ్రాఫ్‌ని ముందే చదవకుండా ఒకసారి క్వెషన్స్ ఏమిచ్చారో చూసుకోవాలి. అప్పుడు పారాగ్రాఫ్ చదవడం మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల రిమైనింగ్ 4 క్వెషన్స్ కూడా ఈజీగా అయితే మనం ఆన్సర్ చేయగలము. అయితే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో నేను ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళకొక మాక్ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ నేను యాప్‌లో యాడ్ చేయడం జరిగింది. అందులో నేను ఈ పారాగ్రాఫ్ కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో నేను ఈ పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుందనమాట. ఓకేనా? సో, 10 క్వెషన్స్‌లో ఏంటంటే 6 క్వెషన్స్ మనం పారాగ్రాఫ్ చదవకుండానే ఈజీగా ఆన్సర్ చేయగలిగాము. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఏంటంటే పేపర్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్రామర్ కాబట్టి. క్వెషన్ నంబర్ 11 చూడండి. గ్రామర్‌కు సంబంధించి స్పాటింగ్ ది ఎర్రర్. ఎర్రర్ ఎక్కడుందని అడిగారు. ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ ద వే దే వర్ బిహేవింగ్ దట్ దే హ్యాడ్ బీన్ లాస్ట్ దేర్ సెన్సెస్. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ ప్రవర్తన చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి మతి పోయిందని. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది. ఏమని అంటే వాళ్ళకు బ్రెయిన్ పని చేయట్లేదని, వాళ్ళ మతి పోయిందని. అయితే
వాళ్ళ మతి పోవడం, వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ పనిచేయకపోవడం ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, బీన్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీన్ అవసరమే లేదు. బీన్ ఎక్కడ వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ కాబట్టి బీన్ అవసరమే లేదు. పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. అంటే ఇక్కడ ఏ టాపిక్ అడిగారు చెప్పండి? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద క్వెషన్ అయితే వచ్చిందనమాట. బీన్ అవసరమే లేదు యాక్టివ్ వాయిస్‌లో. లేదు ఒకవేళ ఉండాలి అంటే ఉండొచ్చు. అప్పుడు వెర్బ్ ఐఎన్‌జీ ఫార్మ్‌లో ఉండాలి కదా! క్వెషన్ నంబర్ 12 చూడండి. థట్ బాయ్ పొసెస్, అక్కడే ఆన్సర్ తెలిసిపోయింది కదా! మరి నాకైతే ఆన్సర్ తెలిసిపోయింది. మీకు తెలిసిపోయిందా? మనం బాయ్ గురించి మాట్లాడుతున్నాము. బాయ్ అంటే ఒకడే కదా! సింగులర్ కదా! అప్పుడు పొసెస్ ఎందుకొస్తుంది? మరి ఏం రావాలి చెప్పండి? పొసెసెస్ రావాలి. ఏం రావాలి? పొసెసెస్ రావాలి. ఎందుకంటే మరి బాయ్ సింగులర్ అయినప్పుడు మరి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా! అంటే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. 13 క్వెషన్. దో ఐ హ్యాడ్ బీన్ హిస్ ఫ్రెండ్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్, ఐ రిఫ్యూజ్ టు హెల్ప్ హిమ్ బికాస్ హిజ్ ఇల్ నేచర్. అతను నాకు చాలా కాలం నుంచి స్నేహితుడే, కానీ నేను అతనికి సహాయం చేయలేదు. ఎందుకంటే అతని మనసు మంచిది కాదు. ఎర్రర్ అయితే ఈజీగా ఉంది. ఏంటో చెప్పనా? బికాస్ ఆఫ్ అని రావాలి. బికాస్ ఆఫ్ హిస్ ఇల్ నేచర్. బికాస్ ఆఫ్ మిస్ అయింది ఇక్కడ. అంటే పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ప్రిపోజిషన్ మిస్ అయిపోయిందనమాట. బికాస్ ఆఫ్ అని రావాలి. 14 క్వెషన్. వెన్ హీ హ్యాడ్ బీన్ వాక్డ్ అలాంగ్ ద రోడ్, ఏ వైల్డ్ అండ్ ఫెరోషియస్ డాగ్ హిట్ హిమ్ హార్డ్. అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డాగ్ అతని మీద దూకింది. ఇందాకే చెప్పాను. బీన్ ఉంటే ఏంటంటే ఐఎన్జీ ఉండాలి. ఇక్కడ ఏమైందంటే బీన్ ఉంది. కానీ వాక్డ్ అన్నారు. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే వాక్డ్ కాదు, వాకింగ్ ఉండాలి. ఏముండాలి ఇక్కడ? వాక్డ్ కాదు, వాకింగ్ ఉండాలి. పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. వెన్ ఈ హ్యాడ్ బీన్ వాకింగ్ అని రావాలి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ యూ ఫ్రెండ్స్ ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ విత్ మీ. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ, నేను నీకు రుణపడి ఉన్నాను. ఎందుకు? అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా. ఎందుకు? ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ విత్ మీ. విత్ అన్న ప్రెపోజిషన్ అక్కడ రాంగ్ ప్రెపోజిషను. సో మరి ఏం రావాలంటే సింపతి అండ్ కైండ్నెస్ ఆన్ మీ అయినా పర్వాలేదు, సింపతి అండ్ కైండ్నెస్ ఫర్ మీ అయినా పర్వాలేదు. విత్ మీ అనకూడదు. ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ ఆన్ మీ లేదా సింపతి అండ్ కైండ్నెస్ ఫర్ మీ ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే మీరు ప్రిపోజిషన్స్ టాపిక్ కరెక్ట్గా నేర్చుకోవాలి. అంటే క్వశ్చన్ నెంబర్ 11 ఏమో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ మీద అడిగారు. క్వశ్చన్ నెంబర్ 12 సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాము. బాయ్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 13 టెన్సెస్లో నేర్చుకుంటాం. బీన్ వస్తే సారీ ప్రిపోజిషన్స్లో నేర్చుకుంటాం. బికాస్ ఆఫ్ అని రావాలి. క్వశ్చన్ నెంబర్ 14 టెన్సెస్ నేర్చుకుంటాం. బీన్ వస్తే ఐఎన్జీ రావాలని. ఇది మళ్ళీ ప్రిపోజిషన్స్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అనమాట. విత్ అనే ప్రిపోజిషన్ కాదు. ఇలా గ్రామర్ రూల్స్ బాగా తెలిసిన స్టూడెంటే ఇలాంటి స్పాటింగ్ ది ఎర్రర్స్ బాగా ఆన్సర్ చేయగలడు. ఓకే. ఇక నెక్స్ట్ 16-20 ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటాము. అంటే సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ ఆప్షన్ వస్తుందో కరెక్ట్‌గా ఆలోచించాలి. 16 క్వశ్చన్. గవర్నమెంట్ రైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ పోస్ట్ ఆఫీస్ డాష్ స్మాల్ సేవింగ్ స్కీమ్ బేస్డ్ ఆన్ ద డాష్ ఆఫ్ ద కమిటీ. కమిటీ యొక్క సలహా సూచనల మేరకు ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచిందంట. సో చెప్పండి, గవర్నమెంట్ రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ పోస్ట్ ఆఫీస్ డాష్ సేవింగ్ స్కీమ్స్. పోస్ట్ ఆఫీస్ మేనేజ్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటామా? పోస్ట్ ఆఫీస్ బేస్డ్ సేవింగ్ స్కీమ్సా? పోస్ట్ ఆఫీస్ ఆపరేటెడ్ సేవింగ్ స్కీమ్సా? ఓకే. పక్కన పెట్టండి. సెకండ్ బ్లాంక్‌లో చూడండి, కమిటీ ఇచ్చిన సలహా సూచనల ప్రకారం అంటాం. ఐడియా అయితే అనం గదా! కంక్లూజన్ అయితే అనం కదా! ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కానీ, థర్డ్ ఆప్షన్ కానీ. జనరల్‌గా ఏంటంటే కమిటీ సమావేశం పెట్టుకొని సజెషన్స్ ఇచ్చినప్పుడు మనం సజెషన్స్ అన్న వర్డ్ మామూలుగా మాట్లాడేటప్పుడు వాడతాం కానీ, అఫీషియల్‌గా చెప్పాలంటే రికమెండేషన్స్ అనేది సరైన పదం. కాబట్టి బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ అంటాం మనం. 17th క్వశ్చన్. హీ ఈస్ కీపింగ్ హిస్ ఫింగర్స్ డాష్. డైరెక్ట్గా చెప్పన మీకు ఒక ఇడియం వస్తుంది. కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్.
అది ఒక ఇడియం. అక్కడే ఆన్సర్ తెలిసిపోయింది. కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఏదైనా ఒక విషయంలో కొంచెం అనుమానంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమంటామంటే కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్ అంటాం మనం. పైగా వర్షం పడుతుందేమో అన్న అనుమానం వాడికి అంటున్నాడు. వర్షం పడుతుందేమో అన్న అనుమానం అంటున్నాడు. సో కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్ అంటే జనరల్గా ఎలా వాడతామంటే పాజిటివ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనం హోప్ అంటామమ్మ. కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్ అంటే ఆశ పడుతున్నాడు, వర్షం రావచ్చేమో అన్న ఆశతో ఉన్నాడు, వాడికి వర్షం కావాలి. కాబట్టి కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్ అంటాం మనం. అది ఒక ఇడియంగా నేర్చుకుంటాం మనం. బేసికల్గా అదొక ఇడియం. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఎన్హాన్సింగ్ ది ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇండియన్ యూత్ వుడ్ డాష్ ద నేషన్స్ డాష్ ఫ్రమ్ డెవలపింగ్ టు ఏ డెవలప్డ్ నేషన్. మన భారతదేశంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ బాగా పెంచగలిగితే దేశం యొక్క డాష్ బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. చూడండి, ఎన్హాన్సింగ్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇండియన్ యూత్ వుడ్ డాష్. వుడ్ డెటిరియోరేట్ అంటామా అనము. ఎందుకంటే డెటిరియోరేట్ అంటే నాశనం చేయడం. ఉద్యోగ అవకాశాలు పెంచితే దేశం ఎందుకు నాశనం అయిపోతుంది? కాబట్టి డెటిరియోరేట్ అనము. ఇంతకీ దేన్ని పెంచుతుంది? వుడ్ డాష్ ద నేషన్స్ డాష్. మన దేశం యొక్క డాష్ పెరుగుతుంది. నేషన్స్ డాష్. నేషన్స్ పాలసీ అంటామా? అంటే మనం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారడం అనేది పాలసీయా? కాదు. ఇప్పుడు రెండు ఆప్షన్స్ మిగిలాయి. ట్రాన్స్ఫార్మేషనా? ఎస్, 100% రైట్. మనం డెవలపింగ్ దేశంగా ఉన్న మనం డెవలప్డ్ దేశంగా మారాలంటే ఆ ట్రాన్స్ఫార్మేషన్ జరగాలంటే ఉద్యోగ అవకాశాలు బాగా వేగవంతం అవ్వాలి. యాక్సిలరేట్ అంటే వేగవంతం అవ్వడం. ట్రాన్స్ఫార్మేషన్ అంటే మారడం, మార్పు చెందడం అంటాను చూసారా, అలా అనమాట. అంటే మీనింగ్ అర్థం చేసుకుంటే వొకాబులరీ కూడా కొంత తెలియాలి. 19వ క్వశ్చన్ చూడండి. ద కాలేజ్ నీడ్స్ టు డెవలప్ యాన్ డాష్ విచ్ ఈస్ డాష్ ఫర్ ద స్టూడెంట్స్ టు క్వశ్చన్. సో పిల్లలు ప్రశ్నలు అడిగే ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి అంటున్నాము. సో చూడండి, ద కాలేజ్ నీడ్స్ టు డెవలప్ యాన్ డాష్. యాన్ వచ్చింది కదా, ఇక్కడ ఆర్టికల్ ఏమొచ్చింది? యాన్ వచ్చింది కదా. మరి ఆర్టికల్ యాన్ వచ్చినప్పుడు ల్యాబొరేటరీ అయితే రాదు. ఎన్వైర్మెంట్ ఉంది, యాంబియన్స్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, మూడు బాగానే ఉన్నాయి కదా. విచ్ ఈస్ డాష్ ఫర్ ద స్టూడెంట్స్? విచ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అంటామా? కాదు. విచ్ ఈస్ సూటబుల్. చూడమ్మా, విచ్ ఈస్, ఒకసారి ఫిఫ్త్ ఆప్షన్ చూడండి, ఐదో ఆప్షన్ చూడండి. విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద స్టూడెంట్స్. కాండ్యూసివ్ ఎందుకు కాదంటే కాండ్యూసివ్కి ప్రెపోజిషన్ టు రావాలి, ప్రాపర్ కూడా అనకూడదు. కాబట్టి ఏంటంటే మీరు కానీ తీసుకుంటే మెథడాలజీ అన్నారు, ఇంట్రెస్టింగ్ అన్నారు. మరి ఇక్కడ ఎప్పుడైతే వాడు యాన్ అన్నాడో మెథడాలజీ కూడా రాదు కదా. అప్పుడు ఏంటంటే ఒకటైతే గ్యారంటీ, వాడు ఎప్పుడైతే ఇక్కడ యాన్ అన్నాడో ల్యాబొరేటరీ పోయింది, మెథడాలజీ పోయింది, ఎన్వైర్మెంట్ మిగిలింది, యాంబియన్స్ మిగిలింది. విచ్ ఈస్ ప్రాపర్ ఫర్ ద స్టూడెంట్స్ అనము. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అలాగే ఫోర్త్ ఆప్షన్ మిగిలే చూడండి. అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి, పెర్ఫెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అంటాం. అంటే మనం ముందు పెర్ఫెక్ట్ కుదరలేదు అనుకున్నాము, కానీ ఉన్న ఆప్షన్స్లో అది బెటర్ ఆప్షన్. ద కాలేజ్ నీడ్స్ టు డెవలప్ అన్ అట్మాస్ఫియర్ విచ్ ఈస్ పెర్ఫెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ టు క్వశ్చన్. సో స్టూడెంట్స్ క్వశ్చనింగ్ చేయగలిగే వాతావరణం అయితే కాలేజీలు క్రియేట్ చేయాలి అంటున్నాడు. 20 ప్రశ్న చూడండి. ద ప్లే విల్ నాట్ ఓన్లీ బీ డాష్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ బట్ ఆల్సో డాష్ ఫర్ ఇట్స్ థీమ్. ఆ ప్లే అనేది కేవలం పెర్ఫార్మెన్స్ వైజే కాదు, స్టోరీ కూడా చాలా బాగుంది అంటున్నాడు. సో ద ప్లే విల్ నాట్ ఓన్లీ బీ డాష్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ బట్ ఆల్సో ఫర్ ఇట్స్ థీమ్. ఇక్కడ డాషింగ్ అన్న వర్డే అసలు సెంటెన్స్కి సూట్ కాలేదు. ఇక్కడ ఎపీల్ అన్నది గ్రామర్ సరిపోలేదు. ఎపీలింగ్ ఉండాలి, ఐఎన్జి ఉండాలి, యాడ్జెక్టివ్లో ఐఎన్జి ఉండాలి, ఎపీలింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ద ప్లే విల్ నాట్ ఓన్లీ బి డాష్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ పెర్ఫార్మెన్స్. ద ప్లే విల్ నాట్ ఓన్లీ బి, చూడండి ఇప్పుడే చెప్పాను చూసారా, ఇంట్రెస్టింగ్, ఎపీలింగ్ ఉండాలి. ఆప్షన్ 5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అలాగే ఎపీలింగ్గా ఉండాలి అంటాం. ఏమంటాం మనం? ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అలాగే ఎపీలింగ్గా ఉండాలి అంటాం మనం.
ఎపీలింగ్ అన్నా, ఇంట్రెస్టింగ్ అన్నా యాక్చువల్‌గా చెప్పాలంటే ఒకటేనమ్మా. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ వస్తుంది. హాటీ ఎందుకు కాదు సార్? అసలు హాటీ అంటే అర్థం ఏంటో తెలుసా? కొంచెం పొగరు. ఇక్కడ పొగరు అనేది ఎలా వాడతాం మనం? వాడకూడదు కదా! అలాగే షోయి అంటే కూడా పొగరు. ఇక్కడ నెగెటివ్ వర్డ్స్ వాడకూడదు మనం కదా! పాజిటివ్ వర్డ్స్ వాడాలి. కాబట్టి ఇంట్రెస్టింగ్, ఎపీలింగ్ అంటాం మనం. అక్కడితో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వొకాబులరీ పార్ట్ పూర్తయింది. ఇంకొక 5 క్వెషన్‌లు ఏంటంటే వాళ్ళు ఏమడిగారంటే సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటాం. దీన్ని ఏమంటామంటే సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్. జాగ్రత్తగా చూడండి. యాస్ సూన్ యాస్ షీ ఓపెన్డ్ ద అంబ్రెల్లా ఎ స్కార్పియన్ డాష్. తనిలా అంబ్రెల్లా ఓపెన్ చేసిందో లేదో అందులోంచి ఒక స్కార్పియన్ లేదా ఒక స్పైడర్ లాంటిది అందులోంచి పడిపోయిందట. అంటే చాలా కాలం ఏంటంటే అంబ్రెల్లా తీయకపోవడం వల్ల ఏమవుతుంది? అందులో ఉన్న ఒక స్పైడర్ బయటికొచ్చింది అంటున్నాడు. మరి అందులో ఉన్నది బయటికి రావడాన్ని ఏమంటాం? అంటే అందులో ఉన్నది బయటకి పడిపోయిందనమాట. అందులో అప్పటిదాకా ఉన్నదేంటంటే బయట పడిపోయింది. అందులో ఉన్నది బయట పడిపోవడాన్ని ఏమంటామంటే ఫెల్ ఆఫ్ అంటాము. ఏమంటాం? ఫెల్ ఆఫ్. అందులో ఉన్నది బయట పడిపోవడాన్ని ఏమంటామంటే ఫెల్ ఆఫ్ అంటాము. 22 ప్రశ్న. ఇఫ్ ఐ వర్ యూ ఐ డాష్ టు టేక్ టు హిమ్. ఇఫ్ ఐ వర్ యూ నేను నువ్వైతే. ఒకటైతే గ్యారంటీ నాన్న. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? డిడ్ ఉన్నప్పుడు వెర్బ్ పాస్ట్ టెన్స్‌లో ఉండదు. సి ఆప్షన్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వుడ్ ఉన్నప్పుడు వెర్బ్ పాస్ట్ టెన్స్‌లో ఉండదు. ఇక నేను ధైర్యం చెయ్యను అంటే బీన్ అవసరం లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ హ్యావ్ డేర్డ్. నేను నువ్వైతే ఆ ధైర్యం చేసేవాడిని కాదు. మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే కండీషనల్స్ అనే టాపిక్ మీకు తెలియాలి. మీకు కండీషనల్స్ అనే టాపిక్ తెలియకుండా మీరైతే ఏమీ చేయలేరు. కండీషన్స్ అనే టాపిక్ తెలియాలి. నేను ఈ పేపర్‌లో జస్ట్ పేపర్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇండివిడ్యువల్ టాపిక్స్ మళ్ళీ చెప్తూ ఉంటే చాలా లేట్ అవుతుంది. 23 ప్రశ్న ఆన్సర్ ట్రై చేయగలరా? వెన్ ఐ గాట్ టు నో హీ డాష్ డెసిషన్. నాకు తెలిసేటప్పటికే అతను ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. అప్పటికే తీసేసుకున్నాడు. సో నాకు తెలిసేటప్పటికే డెసిషన్ తీసుకున్నాడంటే, ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. మరి పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడుందంటే, సెకండ్ ఆప్షన్‌లో ఉంది. సరే ఫస్ట్ ఆప్షన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ హ్యాడ్ ఉన్నప్పుడు ఇక మళ్ళీ వెర్బ్ అవసరం లేదు. అసలు థర్డ్ ఆప్షను పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ కాదు. ఓకేనా? నాకు తెలిసేటప్పటికే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. వెన్ ఐ గాట్ టు నో హీ హ్యాడ్ టేకెన్ డెసిషన్. ఇది మీకు తెలియాలి, క్లారిటీగా అర్థమవ్వాలంటే మీరు టెన్సెస్ అనే టాపిక్ అయితే బ్రహ్మాండంగా నేర్చుకోవాలి. మీరు టెన్సెస్ సరిగ్గా నేర్చుకోకపోతే ఈ కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థం కాదు. 24 ప్రశ్న. ఇట్ విల్ డిపెండ్ నౌ ఆన్ దే కమింగ్ ఆన్ టైమ్. వాళ్ళ యొక్క పంక్చువాలిటీ మీద ఆధారపడి ఉంది. వాళ్ళు టైంకొస్తే మనం టైంకి పని పూర్తి చేయగలం. వాళ్ళు లేట్‌గా వస్తే మనకి లేట్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క పంక్చువాలిటీ, వాళ్ళ యొక్క అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్ విల్ నౌ డిపెండ్ ఆన్ దెయిర్ కమింగ్ ఆన్ టైమ్. దెయిర్ కమింగ్ రావాలి. ఏం రావాలి? దెయిర్ కమింగ్ రావాలి. దెయిర్ కమింగ్ రావాలి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కూడా సేమ్ వచ్చింది. నో ప్రాబ్లమ్. దెయిర్ కమింగ్ రావాలి. క్వెషన్ నంబర్ 25 చూడండి. హీ సేస్ దట్ హీ ప్రిఫర్స్ టు రీడ్ దాన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిఫర్ వచ్చినప్పుడు అసలు దాన్ వచ్చే అవకాశమే లేదు. అప్పుడు ఏం రాయాలి? హీ ప్రిఫర్స్ రీడింగ్ టు రైటింగ్. టు అనే ప్రిపోజిషన్ రావాలి. హీ ప్రిఫర్స్ రీడింగ్ టు రైటింగ్. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిఫర్ వస్తే ప్రిపోజిషన్ ఖచ్చితంగా ప్రిపోజిషన్ టు మాత్రమే ఉండాలి. ఒకసారి ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం అనాలిసిస్ చేసుకోగలిగితే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటాం దీన్ని మనం. వీటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఇది కండీషనల్స్ అనే టాపిక్ మీద అడిగిన క్వెషన్. ఇఫ్ ఉంది చూసారా? ఇఫ్ అంటే ఏంటంటే కండీషనల్. నాకు తెలిసేటప్పటికే వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు అంటే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. అంటే టెన్సెస్ అనే టాపిక్ మీద అడిగిన ఒక ప్రశ్న. క్వెషన్ నంబర్ 24 గాని తీసుకుంటే వాళ్ళ యొక్క అన్నాడు కాబట్టి దెయిర్ ఉండాలి. ప్రొనౌన్ అనే టాపిక్‌కి సంబంధించి. ఇక ఎప్పుడు ప్రిఫర్ వచ్చినా కూడా ప్రిపోజిషన్ టు రావాలి. అది మీ అందరికీ తెలుసు.
ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో మనమైతే నేర్చుకుంటాము. ఇక ఆఖరిగా మనకి ఈ సెక్షన్‌లో మనకి ఈ పేపర్‌లో ఆఖరి సెక్షన్ ఏంటంటే జంబుల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్‌కి ఏంటంటే జంబుల్డ్ స్టేట్మెంట్స్ మీద రకరకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి. అసలు ఏమాత్రము కూడా మీరు భయపడక్కర్లేదమ్మా. జంబుల్ స్టేట్మెంట్స్ అనేవి మనం చాలా అంటే చాలా ఈజీగా చెయ్యొచ్చు. ఎంత ఈజీగా చెయ్యొచ్చంటే ఒకసారి కానీ చూడండి. ముందు ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని సెంటెన్స్ అయితే ఇచ్చారో ఆ సెంటెన్సెస్ మీరు ఏబీసీడీఈఎఫ్ అని వాళ్ళు 6 సెంటెన్సెస్ అయితే క్లియర్‌గా ఇచ్చారు. కాబట్టి మీరేం చేయాలంటే 6 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ 6 బ్లాంక్స్ అయితే మీరు ముందుగా ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకి వాడు 6 సెంటెన్సెస్ ఇచ్చాడు కాబట్టి 6 బ్లాంక్స్ అయితే మీరు పెట్టుకోండి. ఇక్కడ ఏబీసీడీఈఎఫ్ అని చెప్పేసి 6 సెంటెన్సెస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు ఈ 6 సెంటెన్సెస్‌లో మనం కానీ ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ దే ఉంది. దే అంటే ఎవరో తెలీదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వదు. ఇక్కడ వెర్బ్‌తో మొదలైంది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. తర్వాతొచ్చి ఫర్దర్ అన్నాడు. ఫర్దర్ అంటే ఇంకా ముందుకు వెళ్ళింది. అంటే ఇంకా ముందుకు వెళ్ళిందంటే అంతకుముందు ఏదో జరిగింది. అది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. అండ్ అన్నాడు. అండ్ అనేది కంజంక్షన్ ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. ఇప్పుడు మనకి బి మిగిలింది, డి మిగిలింది. ఒకసారి బి చదవండి. ఇన్వాలంటరీ కమిటెడ్ పేషెంట్స్ హావ్ ఆల్సో అన్నాడు. ఆల్సో అంటే వాళ్ళు కూడా. వాళ్ళు కూడా అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వదు. కాబట్టి డి అనేది ఏంటంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యింది. ఇంకొకసారి చెప్తాను. ఫర్దర్ అన్నాడు. ఫర్దర్ అంటే ఇంకా ముందుకి. ఇంకా ముందుకు అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వదు. ఆల్సో ఇప్పుడు కూడా ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వదు. ఎప్పుడు కూడా వెర్బ్ అనేది స్టార్టింగ్‌లో రాదు. అండ్ అనేది స్టార్టింగ్‌లో రాదు. దే అంటే ఎవరో తెలీదు కాబట్టి స్టార్టింగ్‌లో అయితే రాదు. ఇప్పుడు మనకి వాడిచ్చిన 6 సెంటెన్సెస్‌లో డి అనేది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయింది. మరి డి చదువుదామా? పీపుల్ కెన్ బి ఇన్వాలంటరీలీ కమిటెడ్ టు సైకియాట్రిక్ హాస్పిటల్స్. చాలామంది వాళ్ళకి తెలియకుండానే సైకియాట్రిక్ హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సి వస్తుందంట. ఓన్లీ ఇఫ్ ఎప్పుడు దే ఆర్ డేంజరస్ టు దెమ్‌సెల్వ్స్. వాళ్ళ జీవితం వాళ్ళకి వాళ్ళే నష్టం కలిగించే సిట్యుయేషన్స్‌కి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఇంక హాస్పిటల్‌లో జాయిన్ అవ్వక తప్పదు. మళ్ళీ చెప్తున్నాను. జనాలు కొంతమంది సైకియాట్రిక్ హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఎప్పుడంటే, వాళ్ళ వల్ల వాళ్ళకే ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు అదొక కోర్ట్ కూడా అదే చెప్పిందనమాట. ఓకేనా? సో, డీఎఫ్ అనేది ఒక కథలాగా మొదలైంది. ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్ అనమాట. డీఎఫ్ అనేది ఒక సెంటెన్స్ అనమాట. ఏంటి? జనాలు చాలామంది సైకియాట్రిక్ హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఏ సందర్భంలో వెళ్ళాల్సొస్తుందంటే, వాళ్ళ వల్ల వాళ్ళకే నష్టం ఉందని తెలుసుకున్నప్పుడు సైకియాట్రిక్ హాస్పిటల్స్‌కైతే వెళ్ళాల్సొస్తుందన్నాడు. మరి ఆ తర్వాత సంగతి ఏమవుతుంది? చెప్పండి చూద్దాం. ఆ తర్వాత సంగతి ఏమవుతుంది? చెప్పండి చూద్దాం. ఆ తర్వాత సంగతి ఏమవుతుంది? చెప్పండి చూద్దాం. ఒకసారి ఏ చూడండి. రీసెంట్‌లీ ఎ కాలిఫోర్నియన్ ఫెడరల్ కోర్ట్ హాడ్ గాన్ ఫర్దర్. ఇందాక ఏమో సుప్రీం కోర్ట్, యూఎస్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో చూసాము. ఇప్పుడేంటంటే కాలిఫోర్నియా ఫెడరల్ కోర్ట్ ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే యూఎస్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో ఇందాక చూసాం. ఇప్పుడు కాలిఫోర్నియా కోర్ట్ ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పిందో చూద్దామా? సో, రీసెంట్‌గా కాలిఫోర్నియా ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పిందంట? చెప్పండి. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఎవరు మిగిలారు చెప్పండి? బి మిగిలింది, సి మిగిలింది, ఈ మిగిలింది. స్టార్టింగ్ ఏమవ్వచ్చు చెప్పండి? ఖచ్చితంగా ఇన్వాలంటరీ అవ్వాలి. ఇన్వాలంటరీ కమిటెడ్ పేషెంట్స్ హావ్ ఆల్సో వన్ ద రైట్ టు రిఫ్యూజ్ ట్రీట్మెంట్. అంటే ట్రీట్మెంట్ వద్దు అని చెప్పే అర్హత వాళ్ళకుంటుందంట. ట్రీట్మెంట్ వద్దు అని చెప్పే అర్హత వాళ్ళకుంటుందంట. Ruling that a mental disability hearing must be held before every involuntary commitment and psychiatric hospitals must obtain the patient's concern. సార్ ఇది ఎలా అరేంజ్ చేయాలి సార్ అంటే నాన్న ఒక విషయం ఓపెన్గా చెప్తాను. కొన్నిసార్లు జంబుల్ స్టేట్మెంట్స్లో ట్రిక్స్తో చేసేయచ్చు. నేనే ఓపెన్గా చెప్తున్నాను. కొన్నిసార్లు జంబుల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ట్రిక్స్ వాడి చేసేయచ్చు. కొన్నిసార్లు ట్రిక్స్ కాదు, కథ అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమైందో తెలుసా? సింపుల్‌గా చెప్తా వినండి. సుప్రీం కోర్ట్ ఎస్‌సి అంటే సుప్రీం కోర్ట్. అమెరికా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో చూసాము. తర్వాతేమో ఎఫ్‌సి అంటే ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పిందో చూసాం. అంతే. ఇదంతా ఒక కథ. అంటే మనం వాడిచ్చిన సీక్వెన్స్‌ని 2 భాగాలుగా విభజించుకుంటే, మొదటి భాగం ఏంటంటే యూఎస్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో చూసాము. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పిందో చూసాము.
ఇదంతా ఒక స్టోరీ లాగా వెళ్ళిపోయింది. సో, ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఫస్ట్ స్టేట్మెంట్ అయితే డి అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగాం తప్ప, ఆ తర్వాత పెద్దగా మనకి ట్రిక్స్ ఎక్కడా లేవు. సెంటెన్స్ చదివి అర్థం చేసుకోవడం తప్ప, ఎక్కువ మనకి ట్రిక్స్ అయితే లేవు. దాన్ని బట్టి కొంచెం మరి జాగ్రత్తగా జంబుల్డ్ స్టేట్మెంట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అందరికీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన మాక్ టెస్ట్ బాగా అర్థమైందనుకుంటున్నాను. కొంత కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నేను టాపిక్ ఏంటో అలా చెప్పి వదిలేస్తున్నాను తప్ప ఇన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ చెయ్యట్లేదు. ఎందుకంటే ప్రతి టాపిక్కు నేను డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయానంటే చాలా టైం పడుతుంది. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం గ్రామర్ క్లాస్ కాదు కదా! జస్ట్ ఏంటంటే పేపర్ ఎక్స్‌ప్లనేషన్ వరకే. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఏమైనా ఈ పేపర్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్‌ని మెసేజ్ చేయండి. ఇలాంటి పేపర్‌లు, ఇలాంటి మాక్ టెస్ట్‌లు ఇంకా కావాలి అనుకుంటే, 'ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్' యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే, అక్కడ కానిస్టేబుల్ మెయిన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. కోర్స్ ఉంటుంది. అందులో మీకు కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించిన మాక్ టెస్ట్ ప్రతిరోజు ఒక టెస్ట్ అప్‌లోడ్ అవుతుంది. ఆ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఆ యాప్‌లోనే ఉంటుందనమాట. చక్కగా మీరు ఎగ్జామ్ రాసుకుంటారు, కీ చూసుకుంటారు, వీడియో ఎక్స్‌ప్లనేషన్‌ని ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్‌లో కూడా నేను ప్రతిరోజు కూడా ఒక వీడియోని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియోలో నేనేవైతే క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో, అవి మీకు అర్థమయ్యాయో లేదో కూడా కామెంట్ సెక్షన్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇంకా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఒక్క విషయం చెప్తున్నాను. ఈ పేపర్ అంతా కూడా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశాను. కొంచెం డిఫికల్ట్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ అంటే కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుందన్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. మిగిలిన స్టూడెంట్స్‌కి ఏంటంటే కష్టంగా అనిపించొచ్చు. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన పేపర్ కాబట్టి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుందని మీరు ముందే ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఓకేనా? అండ్ ఈ పేపర్‌కు సంబంధించి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా యూట్యూబ్‌లో ఒక వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మెయిన్స్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 6300 493953 నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ ఇంగ్లీష్ విషయంలో మాత్రం 1% కూడా భయపడకూడదు. బెస్ట్ స్కోర్ అయితే తెచ్చుకోవాలి. దానికి శ్యామ్ సార్ తరపున మీకు బెస్ట్ సపోర్ట్ ఇవ్వడానికైతే నేను రెడీగా ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.